స్తుతిస్తూ మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మీ ప్రజలను మీరు దర్శించమని క్రీస్తు నామం స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రికలో నుండి మనం ఒక వచనాన్ని చదువుకున్నాం. ప్రభు మనలను ప్రేమిస్తూ ఎన్నో విలువైన సంగతులను ప్రభు మనకి నేర్పిస్తూ వస్తున్నారు. అందరి బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ డైరెక్ట్ గా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ వచనంలో ఇలా రాయబడింది. ఏమని రాయబడింది అంటే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనిచున్నాను. ప్రభు స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయనకు అప్పగించిన దానిని రాబోవు ఆ దినము వరకు కూడా ఆయన కాపాడుతాడు. ప్రభు స్తోత్రం. ఈ మాట పట్టుకోండి. ఆ దినము వరకు కాపాడుతాడు. ఆ దినము వరకు కాపాడుతాడు. ఏ దినము నుండి అనే ప్రశ్నతో ఏ దినం వరకు కాపాడుతాడు? ఆ దినము వరకు కాపాడుతాడు. అంటే అంత బలవంతుడా అండి అని అంటే, అవును, ఆయన బలవంతుడే. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన బలహీనుడు కాదు కానీ ఆయన శక్తివంతుడు అని రాయబడింది 13వ అధ్యాయంలో. కాబట్టి ఆయన ఆ దినము వరకు కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు అని అంటే ఇలా రాయబడింది, ఆయనకు అప్పగించిన వారిని ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎవరు? ఆయనకు అప్పగించబడిన వారు. మిమ్మల్ని ఎవరు ఆయనకు అప్పగించారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి చూసారా, ప్రభు మాట్లాడుతున్నారు తండ్రితో. ఏమనంటే, నీవు నాకు అప్పగించిన మనుషులు ఏం చేయబడ్డారట? అనుగ్రహించడం అంటే అర్థం ఏంట? అప్పగించబడిన మనుషులు అంటే ఇక్కడ ఈ మౌత్ శబ్దం ద్వారా వెంటనే మీరు అందరు ఎవరు? అప్పగించబడిన మనుషులు. ఎవరు అప్పగించారు? తండ్రి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అప్పగించబడ్డారు. అలాగే ఇలా అంటున్నాడు, నీవు నాకు అప్పగించబడిన మనుషులు అని చెప్తూ 7వ వచనం ఏమన్నాడు చూడండి. నీవు నాకు అప్పగించిన మాటలు. నీవు నాకు అప్పగించిన మాటలు. తర్వాత వచనం చదవండి. నీవు నాకు అప్పగించినవన్నీ. ప్రభు స్తోత్రం. అంటే నాకు అప్పగించబడిన మనుషులు, నాకు అప్పగించబడిన సంగతులు, నాకు అప్పగించబడిన సమస్తం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయనకు అప్పగించబడిన వారిని ఆ దినము వరకు కాపాడతాడు. ఆయన అప్పగించబడిన వారు ఎవరు? ఆయనకు అప్పగించబడిన వారు ఎవరు? నేనే, నువ్వే. ప్రభు స్తోత్రం. నువ్వు ఆయనకు అప్పగించబడ్డావు, నేను ఆయనకు అప్పగించబడ్డాను. అందుకే ప్రభు ఇలా అంటారు కదా, నా తండ్రి ఎవరిని ఆకర్షించుకొనినో వారందరూ నా యొద్దకు వస్తారు. ప్రభు స్తోత్రం. తండ్రి మనుషులు మనం ఎవరు అంటే, తండ్రి కుమారుడిని యేసు ప్రభుకి మన ఆయన ఏం చేశాడు? అప్పగించాడు. అప్పగించబడిన వారిని ఆయన ఏం చేస్తాడంట? ఎంతవరకు? ఆ దినము వరకు కాపాడుతాడు. ఏ దినము నుంచి అని అంటే ఇలా చెప్తున్నాను, అప్పగించబడిన దినము నుంచి. దాన్ని ఇలా కూడా చెప్పచ్చు. అపోస్తలుల గారు 1వ అధ్యాయం అంటాడు, గలిలయ మనుషులారు మీరు ఎందుకు ఆశ్చర్యపడి ఎట్లు తేరు చూచుచున్నారు? ఏ మేఘం మీద అయితే ఆయన ఈ రోజు కొనుక్కోబోతున్నాడు, మరలా అదే రీతిగా మరలా ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు ఆ దినము వరకు. ఏ రోజైతే ఆయన మేఘం మీద వెళ్ళాడో, ఇప్పుడు ఆయన పరలోకంలో ఏ రోజైతే కూర్చున్నాడో ఆ రోజు భూమి మీద ఏం స్థాపించబడింది? సంఘం స్థాపించబడింది. ఆ రోజు నుంచి మరలా యేసు ప్రభు సేమ్ అదే విధంగా మేఘం మీద మరలా త్వరలో రాబోతున్నాడు. ఆ దినము వరకు సంఘాన్ని ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కాపాడబడే సంఘంలో నువ్వు ఉన్నావు, ఖచ్చితంగా నేను కాపాడుతాడు. ప్రభు స్తోత్రం. ఆయనకు అప్పగించబడిన వారిని ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. మీకు మాట చెప్పనా, ఈ రోజు మీరు కాపాడబడుతున్నారు అనడానికి రుజువేంటి అంటే, మీరు ఏదైనా కారణాలు చెప్తారు కానీ
ఇలాగ ధైర్యంగా ఒక మాట చెప్పచ్చు, ఆయన ఇస్తున్న సంగతులే. అంతేనా? ఆయన ఇస్తున్న సంగతులే. ఆయన ఇస్తున్న సంగతులను బట్టి మనకు అర్థమైపోతుంది నేను కాపాడబడుతున్నాను. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి నువ్వు నాకు అప్పగించబడిన మనుషులను నేను కాపాడుతాను. నువ్వు నాకు అప్పగించిన సంగతులు అని అన్నాడంటే ఆయన మనుషులందరినీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సంగతి నుంచి కాపాడుతున్నాడు. ఈరోజు లోకమందు భ్రష్టత్వం ఉంది. దానిలో మనం పడిపోకుండా ఆయన సంగతులు బట్టి మనం కాపాడబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రతిరోజు దేని బట్టి ఆనందించాలి? సంగతులను బట్టి ఆనందించాలి. ప్రతిరోజు మనం ఆనందించాలి. ఆయన ఇస్తున్న వాక్యాన్ని బట్టి, ఆయన ఇస్తున్న సంగతులను బట్టి, ఆయన పెడుతున్న మంచి పదార్థాన్ని బట్టి మనం ప్రతిరోజు ఆనందించాలి. అలా ఆనందించవలసిన వారి గురించి చెప్తూ లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబారులకు బయలుపరిచావని దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్పారు చూడండి. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను ఏం చేశాడంట? మరుగు చేసి పశుబారులమైన మనకి సంగతులను ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. ఈ మాట యేసు ప్రభు ఎవరితో చెప్తున్నాడు? ఆ కాలంలో ఉన్న ఆయనకు అప్పగించబడిన మనుషులతో చెప్తున్నాడు. దీంట్లో మీరు ఆనందించండి, సంగతులు బట్టి మీరు ఆనందించండి అని చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? 5వ వచనం చదవండి, 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని. అంటే ఇప్పుడు వీళ్ళు దేని బట్టి సంతోషిస్తున్నారు? దయ్యములు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి అని అన్నాడు. అంటే మనం ఇక్కడ గమనిస్తే వారికి అధికారం ఇచ్చి వారిని సువార్తకు పంపిస్తే వారు దెయ్యాలు వెళ్ళగొట్టారు, నిజమే. కానీ దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం అని చెప్తున్నారు, నిజమే. ప్రభు స్తోత్రం. దెయ్యాలు మాకు లోబడుతున్నాయని వీళ్ళు సంతోషిస్తున్నారు. అప్పుడు వెంటనే ప్రభు అన్నారు, వెరీ గుడ్ అని అనుకున్న ఏమన్నాడంటే, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషిస్తున్నారు, కానీ అసలు సంతోషం అది కాదు. అసలైన సంతోషం ఏంటంటే అసలు మీ పేరు పరలోకంలో రాయబడింది, అది దాన్ని బట్టి సంతోషించండి అన్నారు. మీ పేరు పరలోకంలో రాయబడింది, పరలోకంలో మీ పేరు రాయబడింది కాబట్టి పరలోకమైన సంగతులు మీ దగ్గరికి వస్తున్నాయి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈ గండ్రేడ్లో ఉన్న మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి కాబట్టి పరలోక సంగతులను మీ దగ్గరికి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు దేని బట్టి ఆనందిస్తున్నారు? దెయ్యాలు లోబడుతున్నాయి అంటే ఎలా చెప్తున్నారు వినండి. వాళ్ళు పని బట్టి ఆనందిస్తున్నారు. అంటే వారి ద్వారా జరిగిన పని అనండి, వారి ద్వారా జరిగిన పని బట్టి వారు ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఒక మాట చెప్పాలి, పని బట్టి ఆనందిస్తే మనలో కొంతకాలానికి ఏమైపోతాం? ట్రాక్ తప్పేస్తాం. పని బట్టి ఆనందిస్తున్నారు కదా వీళ్ళు. మరి దయ్యాలు లోపడుతున్నాయని అన్నవారు వెంటనే తర్వాత అధ్యాయంలో దయ్యం పట్టిన ఆ ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకుని వచ్చాడు. కానీ ఆ దయ్యాన్ని ఏం చేయలేకపోయారంటే వీళ్ళు వదిలించలేకపోయారు. ఎందుకు వదిలించలేకపోయారు? ఆ కిందలో చెప్పాడు. వాళ్ళు అనుకుంటున్నారంట మనలో ఎవరు గొప్ప అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారంటే దేని బట్టి వీళ్ళు అతిశయిస్తున్నారు? పని బట్టి అతిశయిస్తున్నారు. పని బట్టి ఎందుకు అతిశయిస్తున్నారు? దెయ్యాలు కూడా మనకి ఏమైపోతున్నాయి? లోబడుతున్నాయని పని బట్టి అతిశయిస్తుండే యేసుప్రభు అంటున్నాడు. ప్రభులు వారు అన్నారు, మీరు పని బట్టి అతిశయించద్దు, మీరు పరలోకంలో మీకున్న స్థితిని బట్టి అతిశయించండి. ఎందుకంటే పరలోకంలో మనకు కలిగిన స్థితి బట్టి ఆనందిస్తే ఏ రోజు మనం అతిశయించాం. మన ద్వారా ఎంత పని జరిగినా అతిశయించాం. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆ పనంతటికి మూలం ఆయన మనకి ఇచ్చిన స్థితే కాబట్టి. అర్థమైందా? అర్థమలేదా? ఇప్పుడు మన ద్వారా ఎంత పని జరిగినా ఆ పనికి మూలం ఏంటి? ఆయన మనకి ఇచ్చిన స్థితి. ఆయన మనకి స్థితిని ఇవ్వకపోతే మనం ఏం చేయలేం? పని చేయలేం కదా. కాబట్టి వీళ్ళేంటి? పని జరిగిందని పనిని బట్టి ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు. యేసు ప్రభులు వారు ఏమన్నారు? దాన్ని బట్టి కాదు మీరు అతిశయించవలసింది,
మీరు అతిశయించవలసింది ఏంటంటే పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయి. ఏమంటే పరలోకమందు గ్రంథం ఉందా? గ్రంథమందు ఏవి రాయబడుతున్నాయి? పేర్లు రాయబడుతున్నాయి. ఎవరి పేర్లు? కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొంతమంది పేర్లు రాస్తారు కదా. ఫలానా ఎల్లారావు గారు వారు. కొన్ని చోట్ల క్రిస్మస్ జరుగుతున్నప్పుడు ఇలా రాస్తున్నారండి. ఏమని రాస్తున్నారంటే ఫలానా సువార్తమ్మ గారు జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి వారు 1000 రూపాయలు ఇచ్చారు కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని అని రాసి ఎక్కడ రాశారు? బుక్ లో రాశారు. ఆ బుక్ లో రాసిన దాన్ని ఎక్కడ చదివారు? మైక్ లో చదివారు. అప్పుడు ఆ పేరు అనగానే ఆ కింద ఉన్న సువార్తం ఏమైపోద్ది? ఇప్పుడు నా పేరు ఎక్కడ చదివేశారు? అంటే నా పేరు ఫలానా పుస్తకంలో రాయబడింది అని అనుకుంటే అసలు మన అందరి పేర్లు పరలోకపు గ్రంథంలో రాయబడ్డాయట. అందును బట్టి మీరు ఆనందించండి అన్నాడు. అసలు మన పేర్లు ఎప్పుడు రాయబడ్డాయి? ఇలా వినండి, మన పేర్లు ఎప్పుడు రాయబడ్డాయంటే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని ఏ రోజైతే మనం నోటితో ఒప్పుకొని ఆయన మృతులో నుండి తిరిగి లేచాడని హృదయమందు ఏ రోజైతే మనం విశ్వసించామో ఆ రోజు పరలోకపు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. ఎక్కడ రాయబడింది? పరలోకమందున్న జీవ గ్రంథములో నీ పేరుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఒక పాట ఉంటుంది కదా, వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా అన్న పాటలు ఎలా ఉంటుంది? జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా అంటే ఎక్కడుంది? జీవ గ్రంథంలో ఉంది. ఎవరి పేరు? మా పేర్లు ఉన్నాయండి. మనందరి పేర్లు ఉన్నాయి. యేసు ప్రభు నమ్మిన వారందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అందును బట్టి మీరు ఆనందించండి. జీవ గ్రంథంలో రాయబడిన పేర్లు బట్టి మీరు ఏం చేయండి? ఆనందించండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం సెల్ఫోన్లో ఉన్నవారు చదివండి. ఆ కాలమందు మిఖాయేలు వచ్చును, అప్పుడు నీ జనులు ఈ కాలం వరకు ఎన్నటికీ కలగనంత ఆదికి మాట చూడండి, జనులలో గ్రంథమందు దాఖలైన వారంటే అర్థం ఏంటి? అది రాయబడిన వారు ఎవరో వారందరూ ఆ ఉగ్రతలో నుండి తప్పించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు నమ్మిన మనందరి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అంటే రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఉగ్రతలోంచి నువ్వు తప్పించబడతావు. ప్రభుకి స్తోత్రం. యోహాను సువార్త 5:24 ఏముందంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, అంటే ఆల్రెడీ యేసు ప్రభు నమ్మిన వాడు నరకాన్ని తప్పించుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. నరకాన్ని తప్పించుకున్నావు. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చే ఉగ్రతలో నుండి కూడా నువ్వు తప్పించుకుంటావు. ఎందుకంటే నీ పేరు గ్రంథంలో రాయబడింది. ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఇలా అంటాడు చూడండి. ఆ మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా ఏం పొందుటకై? జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి అంటే అర్థం ఏంటి? రాయబడిన ప్రతివానికి పరిశుద్ధులు అని ఏం పెట్టబడింది? పేరు పెట్టబడింది. దేవుని స్తోత్రం. అంటే యెరూషలేములో గ్రంథంలో రాయబడే పేర్లు ఏం చేశాడట? రాశారు. ఆ కాలంలో వాళ్ళకి పరిశుద్ధులు అని పేరు. అంటే ఆ ప్రవచనం ఇంతకు ఎవరి గురించి రాయబడింది? మన గురించే రాయబడింది. పరిశుద్ధులు అని పేర్లు ఏం చేయబడ్డాయి? రాయబడ్డాయి. అంటే ఇప్పుడు జీవ గ్రంథంలో రాయబడిన పేర్లు అందరూ ఎవరివి? పరిశుద్ధులవి. గండ్రేడ్లు యేసు ప్రభు నమ్మి ఎంతమంది అయితే పాప క్షమాపణ పొందారో మీరు అందరూ పరిశుద్ధులు.
యేసు ప్రభుని ఎంతమంది అయితే నమ్మి పాప క్షమాపణ పొందారు, మీరు అందరూ దేవుని కుమారులు. మీ అందరి పేర్లు పరలోకపు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 20:15 అంటాడు, జీవ గ్రంథం తెరవగా. అక్కడ చూస్తాడంటే ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు లేవండి. అంటే జీవ గ్రంథంలో మన పేరు ఉన్నందుకు దేవునికి స్తోత్రం. మనందరూ క్రొత్తగా జన్మించాం. యోహాను సువార్త 3వ ప్రకారం కొత్తగా జన్మించాం. కొత్తగా జన్మించిన వారి పేర్లు అక్కడ ఉన్నాయి. ఈ భూమి మీద కొత్తగా జన్మించిన వారి పేర్లు అందరూ ఎక్కడ రాయబడుతున్నాయి? ఈ భూమి మీద అండి. అమ్మ కొడుకులో పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడుతున్నాయి? రేషన్ కోట్లో రాయబడుతున్నాయి, ఆధార్ కోట్లో రాయబడుతున్నాయి. అమ్మ కొడుకుల నుండి వచ్చిన జన్మ. కానీ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి కొత్తగా జన్మించిన వారి పేర్లు ఎక్కడ రాయబడుతున్నాయి? జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. కాబట్టి ఈ భూమి మీద రేషన్ కార్డు ఎప్పటికైనా సిరిగిపోద్ది, కానీ ఆధార్ కార్డు పోద్ది, కానీ జీవ గ్రంథం మిస్ అవ్వదండి. కాబట్టి గండ్రేడ్లో ఉన్న గ్రామ ప్రజలారా, మీ పేరు ఆధార్ కార్డులో ఉంది, మీ పేరు రేషన్ కార్డులో ఉంది, మీ పేరు జీవ గ్రంథంలో కూడా లెక్కించబడుతుంది కాక. ఎక్కడ రాస్తారండి అంటే ఎక్కడా రాయరు. ఇక్కడికి రండి చాలు, మీరు ఇక్కడికి వస్తే చాలు. మరి అక్కడికి వస్తే ఎంత కట్టించుకుంటారండి అంటే ఎంత ఏమీ లేదు, ఫ్రీ. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను బిడ్డగా చేర్చుకో అని ఒక మాట పలికితే చాలు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి నువ్వు ధన్యుడు అయిపోతావు. మరి అలా అయితేనండి ఫిలిప్పీ పత్రిక 4:3 సహకారుల పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో రాయబడ్డాయని ఉంది కదండి అని అనుకోవచ్చు. ఎవరి పేర్లు? సహకారుల పేర్లు. అంటే పరిచర్యకి సహకారం చేసేవారి పేర్లే జీవ గ్రంథంలో ఉంటాయి కదండి అని అనుకోకండి. అక్కడ చెప్తున్న జీవ గ్రంథం వేరు. ప్రకటన గ్రంథం 13వ గొర్రె పిల్ల జీవ గ్రంథం అది. ప్రకటన గ్రంథం 13వ గొర్రె పిల్ల జీవ గ్రంథం. ఫిలిప్పీ పత్రిక 4:3 ఏమందంటే, ఎవరైతే పనికి సహకారులుగా ఉంటున్నారో వారి పేర్లు గ్రంథమందు రాయబడ్డాయని అన్నాడు. ఆ గ్రంథం ఏ గ్రంథం? గొర్రె పిల్ల జీవ గ్రంథం. యేసు ప్రభు నమ్మినప్పుడు పాప క్షమాపణ పొంది కుమారులయ్యి నీతిమంతులు పరిశుద్ధులైన వారందరూ రాయబడిన గ్రంథం ఏంటి? అది జీవ గ్రంథం. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు అర్థమైందన్న దేవుని స్తోత్రం చెప్పండి. మీ అందరి పేర్లు ఏ గ్రంథంలో ఉన్నాయి? ఏ గ్రంథంలో ఉండాలి? దేవునికి స్తోత్రం. మీ అందరి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటి బయట తీసుకొచ్చిన తర్వాత వారు లెక్క పెట్టమని చెప్పాడు. అంతేకాదు, యోర్దాను నది దాటిన తర్వాత కూడా లెక్క పెట్టమని చెప్పాడు. ఎందుకు? ఎర్ర సముద్రం దాటిన వారందరి పేర్లు ఎక్కడ ఉన్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. యోర్దాను దాటిన వారందరి పేర్లు ఎక్కడ ఉన్నాయి? దేవునికి స్తోత్రం. నిన్న సేవకులు చెప్పిన వాక్యాన్ని దీనికి కలుపుతాను. యేసు ప్రభు నమ్మి కుమారులైన వారందరి పేర్లు ఎక్కడ ఉన్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. ఆత్మను పొంది ఆత్మానుసారంగా జీవిస్తున్న వారందరి పేర్లు ఎక్కడ ఉన్నాయి? దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీకు అర్థమవును గాక. కాబట్టి మన అందరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. ఎవరైతే ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదో మీ పేర్లు జీవ గ్రంథంలో లేవు. ఈ సువార్త కూడికి ఎందుకు అని అంటే, అనేక మంది పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి. జీవ గ్రంథంలో ఉన్న వారి పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా వారి మనస్సాక్షులు కడగబడి ఆత్మచేత నడిపించబడే అనుభవంలో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడాలని ఆశతో నీ కూడికి ఏర్పాటు చేశారు. ప్రభు స్తోత్రం. ఈ మౌత శబ్దం ద్వారా వాక్యం వింటున్న వారు అందరూ ధన్యులు. మీ కుటుంబాలు దేవుడు దీవించును గాక. మీ కుటుంబాలు దేవుడు సమాధానం ఇచ్చును గాక. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రభు రాత్రి చెప్తున్నాడు, నీ పేరు రేషన్ కార్డులో ఉండడం ముఖ్యమే, ఆధార్ కార్డులో ఉండడం ముఖ్యమే, జీవ గ్రంథంలో కూడా నీ పేరు ఉండాలి. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లేదో వినండి, వారు ఇంకా పాపంలోనే ఉన్నారు. పాపంలోనే ఉన్నావు. అదేటండి, నేను ఏ తప్పు చేయలేదండి, నాకు సిగరెట్ తాగడం కూడా అలవాటు లేదండి, నేను ఎవరిని నరాత్తి చేయలేదండి, ఏమీ చేయలేదండి, నేను చాలా మంచివాడు. అది నిజమే, నువ్వు చాలా మంచివాడువే, నేను ఎవరు కాదన్నారు. నువ్వు చాలా మంచివాడు, నువ్వు ఏ తప్పు చెయ్యవు. కానీ నీలో కూడా పాపం ఉంది. ఎందుకు? అది నువ్వు చేసిన వల్ల నీకు రావడం లేదు. అది మొదట మనుషుడైన ఆదామును బట్టి నువ్వు పాపం అయ్యావు కాబట్టి నీ శరీరం కూడా ఏమవుతుంది? నానాటికి మృతతుల్యమవుతుంది. నీ శరీరంలో పాపం ఉంది. నువ్వు పాపివి కాబట్టే నీకు మరణం వస్తుంది. పాపివి కాకపోతే నీకేం రాకూడదు? మరణం రాకూడదు. మరణం వస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు పాపివి, నువ్వే తప్పు చేయలేదు. అవునా, కానీ నువ్వు పాపివే. అందుకే పాపములో ఉండి ఒకవేళ మనం చనిపోతే మనందరం ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకంలోనికి వెళ్తామని చెప్పాడు. జీవ గ్రంథంలో ఎవరి పేరు లేదు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు?
నిత్య నరకంలోనికి వెళ్తారు. కాబట్టి గ్రామస్తులారా, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే మీరు పాప క్షమాపణ పొందండి చాలు. యేసు ప్రభుని అంగీకరించండి. యేసు ప్రభుని అంగీకరిస్తే పాప క్షమాపణ కలుగుతుంది, దేవుని కుమారులు అవుతారు, నీతిమంతులుగా తీర్చబడతారు, జీవగ్రంథంలో మీ పేరు రాయబడుతుంది. అప్పటి నుంచి ప్రభు మిమ్మలను ఆ దినము వరకు కాపాడతాడు. ఆ దినము వరకు ఆయన నిన్ను కాపాడతాడు, నిన్ను ఆయన భద్రం చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 31వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి కనబడతలేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అప్పగించిన వారిని నీ నామమందు నేను కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి ప్రభు నిన్ను భద్రం చేస్తాడు. ఆ రోజు నుంచి ప్రభు నిన్ను కాపాడుతాడు. కీర్తన గ్రంథం 91వ కీర్తనలో చెప్పినట్లుగా ఏ తెగులు, ఏ అపాయము నీ గుడారమునకు సమీపించకుండా నిన్ను భద్రం చేస్తాడు. ప్రభు స్తోత్రం. ఇది మొదలుకొని అని అన్నాడు హగ్గై గ్రంథంలో. ఇది మొదలుకొని అంటే ఆ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభుని ఎరగలేనంత కాలం హగ్గై గ్రంథంలో అన్నాడు, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసినంత కాలం వారు సంపాదించిన సంపాదన అంతా కూడా సిల్లుపడినా సంచులు వేసినట్టుగా అయిపోయిందని చెప్పాడు. వారి విత్తనాలు విత్తుతున్నారు కానీ వారికి పంట రావడం లేదు, నెమ్మది లేదని చెప్పాడు. ఎప్పుడైతే వారు ప్రభు వైపుకి తిరిగారో ఇది మొదలుకొని వారు ఆశీర్వాదం చేశారు. అవును కదా, నువ్వు సంపాదిస్తున్నావు కానీ నీ సంపాదన అంతా ఏమైపోతుంది? ఇంత సంపాదిస్తున్నావు, నీకేమైనా నెమ్మది ఉందా? ఇంత సంపాదిస్తున్నావు, ఏమైనా ఆనందించగలుగుతున్నావా? ఎందుకు లేదా ఆనందం? ఎందుకు లేదా సమాధానం? నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. ప్రభు ఇచ్చే భద్రతలో నువ్వు లేవు. కానీ ప్రభు రాత్రి చెప్తున్నాడు, నువ్వు ఆయన ఎద్దుకు వస్తే, ఆయన బిడ్డగా నువ్వు చేయబడితే, జీవగ్రంథంలో నీ పేరు రాయబడితే ఆయన నిన్ను కాపాడుతాడు. ఇలా చెప్పాడు. ఆయన భద్రం చేస్తాడు, భద్రం చేస్తాడు. ఏ అపాయం నీ మీదకు రాకుండా, ఏ తెగులు నీ ఇంటి మీదకు రాకుండా ఆయన నిన్ను భద్రం చేస్తాడు. ఈ గండ్రేట్లో ఉన్న ప్రతి ఇంటిగా కృప కలుగును గాక. భద్రం చేస్తాడు. ఎప్పటి వరకు భద్రం చేస్తావు ప్రభా అంటే, ఆ దినము వరకు భద్రం చేస్తాను. మీరందరూ ఆ దినము వరకు భద్రం చేయబడుదురు కాక. ఆ దినం వరకు ఏం చేయబడాలి? భద్రం చేయబడాలి. అంత భద్రత ఉందండి ప్రభులో, అంత భద్రత ఉంది. ప్రభు తన వారిని ఎరుగును అంటే అర్థం ఏంటి? ప్రభు తన వారిని భద్రం చేస్తాడు. చెయ్యాలా లేదా? చెయ్యాలండి. ఐగుప్తు దేశంలో, గోషేను దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఐగుప్తు దేశం అంతా పేర్లు వచ్చాయి, కానీ ఇశ్రాయేల్ సరిహద్దులోనికి ఒక పేను కూడా రాలేదు. ఐగుప్తు దేశం అంతా కప్పలు వచ్చాయి, కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఇంట్లోనికి ఒక కప్పైనను రాలేదు. ఐగుప్తు దేశంలో తొలిసుల సంతానం అంతా నాశనమైంది, కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికి తొలిసి సంతానం ఏమవ్వలేదు, నాశనం కాలేదు. ఇది కాదా భద్రత? ప్రభు స్తోత్రం. నిన్ను భద్రం చేస్తాడు. ఆ భద్రత ప్రభులో ఉంది, నువ్వు ప్రభుని అంగీకరిస్తే. ప్రభు స్తోత్రం. రేపు ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీదకు రాబోయే ఉగ్రతలో నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆయనతో ఉండడానికి నేను తీసుకొని వెళ్తాడు. ప్రభు స్తోత్రం. ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను సంపాదించడానికి వచ్చాడు. ఆయన పరలోకానికి వెళ్ళింది నిన్ను జీవింపజేయడానికి వెళ్ళాడు. ఆయన మరలా రాబోతుంది నిన్ను ఆయనతో పాటు ఉండడానికి, తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు? మనల్ని సంపాదించడానికి వచ్చాడు. అపోస్తలుల గారు 20:28 వచ్చిన ప్రకారం మనం సంపాదించడానికి వచ్చాడు. ఇప్పుడు మరలా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తివంతుడు. ప్రభు స్తోత్రం. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని రాయబడింది. అంటే పరలోకములో ఆయన ఎందుకు జీవిస్తున్నాడు? మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి. ప్రభు స్తోత్రం. అంటే వచ్చిందేమో నిన్ను సంపాదించుకోవడానికి, ఆయన పరలోకానికి వెళ్ళిందేమో నిన్ను అక్కడ
ఆయన అక్కడ జీవిస్తే ఇక్కడ మనలను రక్షించడానికి, రేపు మరలా రాబోతున్నదేమో చెప్పండి, మనం ఆయనతో పాటు ఉండడానికి, తీసుకుని వెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. మీకు మంచి సందర్భం, 2 విషయాలు మేము ముందుకు తీసుకొస్తాను రండి. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన వారిని ఆ దినము వరకు కాపాడుతాడు. సరే చూద్దాం. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి, దేవునికి స్తోత్రం. 9వ వచనం కూడా చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారికి కన్నులకు కనబడకుండా ఒక మేఘము వచ్చింది. ఆ మేఘం మీద ఆయన కూర్చున్నాడు. ఆ మేఘం తీసుకుని ఆయన ఇలా మాట్లాడుచుండగా ఒక మేఘం వచ్చింది. ఇప్పుడు ఆయన మేఘం ఎక్కాడట. మేఘం ఎక్కి ఆయన కూర్చున్నాడు. ఆ మేఘం ఏం చేసింది? పరలోకానికి, దేవునికి స్తోత్రం. మేఘం ఆయన ఏం చేసింది? తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఎలా చెప్తున్నాడు? ఏ రీతిగా ఆయన వెళ్ళాడో సేమ్ అదే రీతిగా రాబోతున్నాడు. ఎలా చెప్పండి? ఏ రీతిగా వెళ్ళాడు? మేఘం మీద వెళ్ళాడు. ప్రభు స్తోత్రం. ఇప్పుడు ఆయన వాహనం ఏంటి? ఆయన రథం ఏంటి? దేవుని స్తోత్రం. ఆయన రథం, ఆయన వాహనం మేఘం. సేమ్ అదే రీతిగా రాబోతున్నాడు. అంటే మరలా ఎలా రాబోతున్నాడు? మేఘం మీదే రాబోతున్నాడు. ఆయన వాహనం ఏంటి చెప్పండి? మేఘం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి, ఇక్కడ వాహనం ఏ వాహనం? అక్కడ రాయబడిందా గాడిదని? గాడిదని లేదు. తన వాహనం మీద ఏం చేశాడు? ఎక్కించాడు. ఇప్పుడు 35వ వచనం చదవండి. మర్నాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి, ఇతను పరామర్శించుము, నువ్వు ఖర్చు చేసిన ఎడల, అదిగో చూడండి, ఈ మాట అందరూ పట్టుకోండి, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో, అంటే నేను మరలా అదే వాహనం మీద చెప్పాలి, నేను మరలా అదే వాహనం మీద వస్తాను. ఏ వాహనం మీద అయితే నేను అప్పగించానో మరలా ఆయన ఏం చేయబోతున్నాడు? అదే వాహనం మీద రాబోతున్నాడు. ఎంతైతే ఖర్చు చేశారో దానికి నేను ఏమిస్తాను? ప్రతిఫలం. అంటే ఇలా చెప్పండి, ఆయన వాహనం మీద రాబోతున్నాడు. ప్రయాసపడిన మనందరికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి స్థలంలోని కూడి వచ్చిన మీకు అందరికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. మీకు అందరికి ఆయన బహుమానం తేబోతున్నాడు. ఈ మీటింగ్ కి మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి, ఖర్చు చేసిన దానికి జీతాన్ని తీసుకొని రాబోతున్నాడు. సమయాన్ని ఇచ్చారు కదా, దానికి కూడా జీతాన్ని తేబోతున్నాడు. వాక్యం వింటున్నారు కదా, దానికి కూడా ఆయన జీతాన్ని తేబోతున్నాడు. ఇలా చెప్పాడు. వాహనం మీద వెళ్ళాడు, మరలా సేమ్ అదే విధంగా వాహనం మీదే రాబోతున్నాడు. ఏంటా వాహనం? అపోస్తలుల గారి 1వ అధ్యాయం ఏం చదివాం? మేఘ వాహనం. మాకు డైరెక్ట్ వచనం చూపించండి అంటే డైరెక్ట్ వచనం కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. 30 చివరి అధ్యాయం 33. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు, దేవునికి స్తోత్రం, ఎలా రాబోతున్నాడంట?
ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభు ఎలా రాబోతున్నాడు? మేఘవాహనుడుగా. అంటే ఇప్పుడు ఆయన వాహనం ఏంటి? మేఘం. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రికలో ఉంటుంది కదా, ఆయన మేఘరుడై వచ్చును. అంటే ఆయన వాహనం మేఘమైతే, వినండి, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా రాబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో నిర్గమకాండ 14 ఉంది. ఆయన మేఘస్తంభం వలె, పగలు వారికి మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అంటే నేను ఎలా చెప్తున్నాను, వారి రాత్రి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ స్తంభం వస్తుంది? అగ్నిస్తంభం వస్తుంది. పగటాలు ఏమొస్తుంది? మేఘస్తంభం వస్తుంది కదా. ఇలా వినండి, రాత్రి తెల్లవారుతుంది అనిపించుకొని ఇప్పుడు వారి మీదకి ఏమొస్తుంది? మేఘస్తంభం వస్తుంది. చీకటి పడగానే ఏ స్తంభం వస్తుంది? అగ్నిస్తంభం వస్తుంది కదా. అప్పుడు మేఘస్తంభం వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? అది గది మేఘం వచ్చేస్తుంది, అవునా కదా? మేఘం మన మీదకి వచ్చేస్తుంది అంటే వీళ్ళు మేఘం చూసిన ప్రతిసారి వీళ్ళకి ఏమర్థమైంది అంటే, అదిగో దేవుడు మేఘాన్ని పంపించాడు, అదిగో దేవుడు మేఘాన్ని పంపించాడని. ఆ మేఘం చూసిన ప్రతిసారి దేవుడు మన కొరకు మేఘాన్ని పంపించాడు, మన కొరకు మేఘాన్ని పంపించాడు అని వాళ్ళకి అర్థమైతే మనకి ఇలా అర్థం అవ్వాలి. ప్రభు నా కొరకు ఆ మేఘం మీదే రాబోతున్నాడు. ఆ మేఘం చూసిన ప్రతిసారి వారికి అర్థమవుదా? ప్రభు స్తోత్రం. ఒకవేళ మేఘాన్ని ఎందుకు వచ్చావంటే, ఆ మేఘం ఏం చెప్తుంది వారికి? మీకు ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి నేను మీ కొరకు వచ్చానని చెప్తే, అసలు మన కొరకు ఏం చెప్తుందో చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనం చదవండి. మరియు నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినండి అని. ఈ మాట అందరూ చూడండి. ఒక శబ్దము ఎక్కడి నుండి వచ్చాను అంటే, మేఘం ఏం చేసింది? ఇప్పుడు మేఘములో నుండి శబ్దం వచ్చింది. మేఘములో నుండి ఏమొచ్చాను? శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటి? 34వ వచనం. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మిన, వారు ఆ మేఘములోనికి వెళ్ళిపోయారంట. ఇలా మనం మాట్లాడుచుండగా ఒక మేఘం వస్తుంది త్వరలో, మనం ఆ మేఘము ఎక్కుతాం, ఆ మేఘం అలా కొనిపోతుంది. ప్రభు స్తోత్రం. మీకు అర్థమైందా? ఆ మేఘంలో నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం వారు విన్నారు, ఆ మేఘం వారిని కమ్మాను అని అంటే చెప్తున్నాను. ఆ మేఘంలో నుండి వచ్చిన శబ్దం ఏమవుతుంది? రేపొద్దున ఇప్పుడు ప్రభు మన కొరకు మేఘం రాబోతుంది కదా. ఆ మేఘం వచ్చి డైరెక్ట్ గా మన ఇంటి ముందు ల్యాండ్ అయ్యింది అనుకోండి, ఆ మేఘం ఏం చెప్తుంది? రండి త్వరగా ఎక్కండి, మీరు ఎక్కాలి త్వరగా. ఇంకా కుయ్యర్లు చాలా మంది ఉన్నారు, నెక్స్ట్ గోలంకులు చాలా మంది ఉన్నారు, ఎక్కాలి త్వరగా. ఈ సిటీ బస్సులు తిరిగాయి కదండి, సిటీ బస్సులు తిరిగినప్పుడు ఏమనేవారు? ఎక్కాలి, త్వరగా ఎక్కాలి. ఎక్కిన వెంటనే బస్సు ఏమవుతుంది? వెళ్ళిపోద్ది. అలాగే రేపొద్దున ప్రభు మేఘంతో ప్రభు వచ్చినప్పుడు ఆ మేఘంలో ఒక శబ్దం వస్తుంది, ఎక్కురమ్ము, ఎక్కుము, ప్రభు స్తోత్రం, ప్రవేశించండి అని శబ్దం రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ శబ్దాన్ని మనం త్వరలోనే వినబోతున్నాం. ఇతరుగారు ఎక్కండి, రాజుగారు ఎక్కండి అని ఆ మేఘంలో ఆ శబ్దం త్వరలో మనం వినబోతున్నాం. ఏ రీతిగా ఆయన వెళ్ళాడో మరి అదే రీతిగా రాబోతున్నాడు. అంటే ఇప్పుడు మనం కూర్చొని లేచిన ప్రతిసారి ఇప్పుడు మనం పైనుంచి మేఘం వెళ్తున్నప్పుడు మనం ఏమని ఊహించుకోవాలి? త్వరలో నేను ఆ మేఘం మీద ఎక్కబోతున్నాను, త్వరలో ఆ మేఘం మీద నేను కూర్చోబోతున్నాను. ప్రభు స్తోత్రం. అందరు మేఘాలు చూసినప్పుడు చూస్తున్నారు, కానీ మనం మాత్రం ఇలాగే ఆలోచించదుము గాక. చిన్నప్పుడు మాకు తెలియక మేఘం చూస్తే ఆ మేఘం ఏమనుకుంటే ఆ రూపం కనబడేది, ఏమనుకుంటే ఆ రూపం కనబడేది. కానీ మనం మాత్రం అలా కాదు. ఆ మేఘం చూసిన ప్రతిసారి అనుకోవాలి, త్వరలో నేను ఆ మేఘం మీదే వెళ్ళబోతున్నాను మా ప్రభుత్వం. ప్రభు స్తోత్రం. ఆ ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు. ఆ స్వరం మనం వినబోతున్నాం త్వరలో. మీరందరూ ఆ మేఘాన్ని కలుగుతారు. మనమందరం యేసు ప్రభు నమ్మిన వారందరం, జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారందరూ ఆ మేఘాన్ని అర్హులు. కానీ ధైర్యంగా ఒక మాట చెప్తున్నాను, ప్రభు త్వరగా రాబోతున్నాడు.
మనమందరం మేఘవాహనుడు. ఆ వాహనం, మేఘం అనేది ఒక వాహనం అయితే ఆ వాహనం మీద మనం కూర్చుంటాం. కానీ ఒకరోజు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిన తర్వాత ప్రభు మనల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆదికాండ 47వ అధ్యాయంలో ఫరో యాకోబుని ఇలా అడిగాడు. ఫరో సింహాసనం మీద నుండి తన ఎదురు నిలబడిన యాకోబుని ఇలా అడిగాడు, యాకోబు, నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని అని అడిగాడు. నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగాడు. అప్పుడు యాకోబు అన్నాడు, అయ్యా రాజుగారు, నా తండ్రి అయిన అబ్రహాం అనే సంవత్సరాలు నేను జీవించలేదు. మా తండ్రి అయిన ఇస్సాకు అనే సంవత్సరాలు నేను జీవించలేదు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఎక్కువే కానీ నేను జీవించిన సంవత్సరాలు తక్కువ అని అన్నాడు. అంటే ఒకరోజు మన ప్రశ్న రాబోతుంది. ఏంటా ప్రశ్న? నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడగబోతున్నాడు. ఈ భూమి మీద కానీ మనం ఆ జీవాన్ని అనుభవించకపోతే రేపొద్దున ఆ ప్రశ్న కూడా మనకి ఎదురు కాబోతుంది. అసలు నీ పేరు జీవగ్రంథంలో ఎందుకు రాశాడు? యెషయా గ్రంథం 4:3 ఏం చదువు? జీవము కలుగుటకై. యెషయా గ్రంథం 4:3 ఏం చదువు? జీవము కలుగుటకై పేర్లు, పరిశుద్ధుల పేర్లన్నీ ఏం చేయబడ్డాయి? రాయబడ్డ. అసలు నీ పేరు జీవగ్రంథంలో ఎందుకు రాశాడంటే ఆ జీవాన్ని ఈ భూమి మీద నువ్వు అనుభవించడానికి, ఆ జీవాన్ని, పరలోక సంబంధమైన జీవాన్ని ఈ భూమి మీద అనుభవించడానికి మన పేర్లు జీవగ్రంథంలో రాశాడు. కానీ ఇంకా మనకి ఏం అర్థం కాలేదు. అసలు నా పేరు జీవగ్రంథంలో రాయబడిందన్న నిశ్చయితే మనకు లేదు. ఎందుకు? కొందరు మన పేర్లు ఏం చేశారు? మూసేశారు. అసలు జీవగ్రంథంలో మన పేరుంది. రేపు ప్రభు రాబోతున్నాడు. మనం ఆయనతో పాటు ఉంటాం. సదాకాలం ఆయనతో పాటు మనం జీవిస్తాం. ఒకరోజు న్యాయపీఠం మీద మనం నిలబడతాం. నువ్వు జీవించిన సంవత్సరాలని రేపు పొద్దున ప్రభు అడగబోతున్నాడు. ప్రశ్న రాబోతుంది. కానీ ఈ భూమి మీద ఉండగా నువ్వు జీవించు అని చెప్పవలసిన వారు అసలు నీ పేరు గ్రంథంలోనే లేదు. అసలు రేపు పొద్దున యేసు ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావు, విడిచిపెట్టబడతావో. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు నువ్వు ఉంటావా అని అడుగుతుంటే చాలా మంది ఏమనుకుంటారు, అయ్యో నేను ఆ రోజు ఉండనేమో, ఆ రోజు నేను ప్రభుతో ఉండను, నేను ఎక్కడ ఉండిపోతాను? ఈ భూమి మీద ఉండిపోతాను, ఈ ఉగ్రతలను ఉండిపోతాను. ఆ పాటలో కూడా ఇలా ఉంటుంది, తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు అని పాట పాడగానే అందరూ ఏమనుకున్నారు, అయ్యో నన్ను యేసు ప్రభు వదిలేస్తాడు, యేసు ప్రభు నన్ను ఆయనతో పాటు తీసుకుని వెళ్ళడు, ఈ భూమి మీద నీ శ్రమలో నన్ను విడిచిపెట్టేస్తాడని అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, ప్రభు ఇలా చెప్పాడు, నాకు అప్పగించబడిన వారిని ఆ దినము వరకు నేను కాపాడుతాను, ఆ దినము వరకు నేను కాపాడుతానంటే మధ్యలో నిన్ను వదిలేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? అంటే వదిలేస్తాడన్న అనుమానం నీకు ఎందుకు వచ్చిందంటే ఆయన నిన్ను భద్రం చేస్తాడన్న బోధ నీ దగ్గరికి రాలేదు. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నీ చేయి విడిచిపెట్టాడు అన్న వాక్యం, ఆ వర్తమానం నీ దగ్గరికి రాలేదు. రాకపోవడం వల్ల నువ్వేమనుకున్నావు? కలవరంలోకి వెళ్ళిపోయావు. రేపొద్దున యేసు ప్రభు వస్తే నేను ఏమైపోతానన్న కలవరంలోకి వెళ్ళిపోయావు. లేదు లేదు లేదు, నీ పేరు జీవగ్రంథంలో ఉంది. నువ్వు యేసు ప్రభు నమ్మినప్పుడే నీ పేరు జీవగ్రంథంలో రాశాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఉండడానికి నేను తీసుకొని వెళ్తాడు. కానీ ఈ భూమి మీద నువ్వు జీవించకపోతే, ఆయన ఇచ్చిన జీవాన్ని నువ్వు అనుభవించకపోతే, రేపొద్దున ఫరో యాకోబును ప్రశ్నించినట్లుగా సింహాసనం మీద కూర్చున్న ప్రభు నిన్ను ప్రశ్నించబోతున్నాడు. నువ్వెన్ని సంవత్సరాలు జీవించావు అని అంటే అప్పుడు ఇలా అంటావు, నువ్వు అయ్యా అసలు జీవించాలన్న సంగతే నాకు తెలియదు అని అడిగి చెప్తావు. అప్పుడు నువ్వు ఎంత మోసపోయావు? అప్పుడు ప్రభు ఇలా అంటాడు, ఎవరు నిన్ను మోసం చేసినది అని అడుగుతాడు. అడగరా? ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఎవరు దయచేసి మోసపోకండి. ప్రభు విశ్వసించినప్పుడు మన పేరు జీవగ్రంథంలో ఉంది. జీవగ్రంథంలో ఉన్న వారందరి పేర్లు రేపొద్దున యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో ఉండడానికి ఆయన మనల్ని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. అసలు అక్కడ పేరున్నదే నువ్వు ఈ భూమి మీద జీవించడం వరకు. నువ్వు జీవించాలంటే యేసు ప్రభుని నమ్మిన నా పేరు జీవగ్రంథంలో ఉంది, యేసు ప్రభుని నమ్మిన నేను నీతిమంతుణ్ణి, యేసు ప్రభుని నమ్మిన నేను కుమారుణ్ణి, యేసు ప్రభుని నమ్మిన నేను పరిశుద్ధుణ్ణి అనే నిశ్చయిత ఎవరైతే కలిగిస్తున్నారో ఆ నిశ్చయితలోనే జీవం అనే అనుభవము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ గండ్రేడు ప్రాంతంలో దేవుడు జీవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే గొప్ప సంఘాన్ని ప్రభు లేపుకున్నాడు. ఈరోజు ఈ సంఘం విలువ అనేకులు తెలియకపోవచ్చు, కానీ రేపు ప్రభు వచ్చినప్పుడు ఈ సంఘాన్ని ఎంత ఘనపరుస్తాడో రేపు ప్రభు రుజువుపరుస్తాడు. ఇప్పుడు మనుషుల దృష్టిలో ఇది చిన్నది కావచ్చు, అల్పమైనది కావచ్చు. నజరేతులో నుండి మంచిది ఏదైనా
రాగలదా అన్నట్లుగా ఈ రోజు నీ చూడటానికి చిన్నదిగా కనబడచ్చు, కానీ రేపొద్దున్న ప్రభు ఎదుట గొప్ప బహుమానాలు పొందుకునే పరిచర్య ఈ గండేడు ప్రాంతంలో ప్రభు లేపుకున్నాడు. జీవాన్ని ప్రకటించే సంఘాన్ని ప్రభు లేపాడు. తిమోతి రాసి 2వ పత్రిక 1:11 ఉంటుంది, ఆయన మరణమును నిరర్థకము చేసి జీవమును సువార్త వెలుగులోనికి తెచ్చాడు అని రాయబడింది. జీవాన్ని ఆయన సువార్త వెలుగులోకి తెచ్చాడు. ఆ జీవమే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని. ఆ జీవాన్ని సువార్త వెలుగులోనికి ఆయన తెస్తే ఆ సువార్తను ప్రకటిస్తున్న సంఘాన్ని కూడా ఆయన వెలుగులోకి తెస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. త్వరలో ఈ సంఘాన్ని ప్రభువే వెలుగులోకి తెచ్చిన గాక. ఆ జీవం బోధించే సంఘాన్ని ఆయన ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు. కనకలపేటలో ప్రభు మాట్లాడుతూ పోయిన శుక్రవారం ప్రభు ఇలా చెప్పాడు, ఆ జీవాన్ని ఎవ్వరు ఆపలేరని చెప్పాడు. ఆ జీవాన్ని ఎవరు నాశనము చేయలేరని చెప్పాడు. ఆ జీవాన్ని ఎవరు అపహరింపలేరని చెప్పాడు. ప్రభు స్తోత్రం. ఎవరు ఆ జీవాన్ని బంధించలేరని చెప్పాడు. అసలు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచాడు, ఈ జీవం ఎక్కడైతే ప్రకటించబడుతుందని వారందరూ ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? డబ్బులు ఇచ్చి ద్రవ్యం ఇచ్చి యేసు ప్రభు తిరిగి లేచాడని ఎవ్వరికి చెప్పకండి, జీవం వెలుగులోనికి వచ్చిందని ఎవరికి చెప్పకండి అని మూసేద్దాం అనుకున్నారు. డబ్బులు ఇచ్చి తప్పుడు సమాచారం చెప్పించారు. కానీ నేను ఎలా చెప్తున్నాను, ఆ మాట యోదయ వరకు వ్యాపించాను. యేసు ప్రభు లేవలేదు, జీవం వెలుగులోకి రాలేదని ఆ తప్పుడు మాట యోదయ వరకు వ్యాపించాను. కానీ దేవునికి స్తోత్రం, యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచాడు, పరలోకమునికి ఆయన తిరిగి వెళ్ళాడు అన్న ఈ జీవవాక్యం అసలు భూమి మీద ఆరిన నేల వరకు కూడా వ్యాపించేసింది, భూదిగంతాల వరకు వ్యాపించేసింది. పౌలు గారు ఇలా అంటారు, భూలోకమును తలకిందులుగా చేయవారు మన మధ్యలోకి కూడా వచ్చేశారు అని అన్నాడు. అంటే జీవాన్ని ఎవరు ఏం చేయలేరు, ఆపలేరు. జీవాన్ని ఎవరు ఏం చేయలేరు, బంధించలేరు. జీవాన్ని ఎవరు అడ్డుకోలేరు, అపహరింపలేరు. జీవాన్ని వెలుగులను తెచ్చింది ఆయన మరణం. అయితే వినండి, ఆ జీవాన్ని ప్రకటిస్తున్న మనలను వెలుగులను తేవడానికి ప్రభు పరలోకంలో జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తుంది, నిన్ను వెలుగులను తెస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 1:7 ఉంది, ఆయన ప్రభావంతో ఆయన మనల్ని నిరూపిస్తాడు. మనల్ని అందరిని ప్రభు నిరూపించిన కాక, నిన్ను నువ్వు నిరూపించుకోవడం కాదు కానీ ప్రభువే నిరూపిస్తాడు. మనం ఏంటో నిరూపించడానికే ప్రభు మన పక్షాన పరలోకంలో జీవిస్తున్నాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి ఎవరో నన్ను ఏదో అంటున్నారండి, ఎవరో నన్ను కించపరిచారు, ఎవరో నన్ను ఇలా ఏమి మీరు ఆలోచించద్దు. అసలు నువ్వేంటో ప్రభు త్వరలో చెప్పబోతున్నాడు. నేనేంటో ప్రభు త్వరలో చెప్పబోతున్నాడు. ఎంతమంది ఎదుట? అనేకులు ఎదుట ప్రభు చెప్పబోతున్నాడు. కాబట్టి ఆల్రెడీ మేఘం స్టార్ట్ అయింది. ఇదిగో న్యాయాధిపతి ఇంటి వాకిటనే నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మేఘం స్టార్ట్ అయింది. త్వరలోనే మనం ఆ మేఘాన్ని ఎదుర్కోబోతున్నాం. త్వరలోనే మనం ఆ మేఘంలోంచి ఒక శబ్దం రాబోతుంది, ప్రవేశించండి. ఒకవేళ ఇలా చెప్తున్నాను, ఒకవేళ ఈ రాత్రే ప్రభు ఆ దినము వస్తే, ఈ రాత్రే ప్రభు అదే రోజైతే ఎంతమందికి బాధగా ఉంది, ఎంతమంది సంతోషంగా ఉంది? సంతోషంగా ఉందని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం. మీ ఆనందాన్ని దేవుడు పరిపూర్ణం చేయను కాక. ఇలా చెప్పుచుండగా మేఘం మన పక్కన అలా నిలబడినప్పుడు, ఆ మేఘం మనం పిలుస్తున్నప్పుడు, మనం ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. ప్రభు స్తోత్రం. ఆనందం చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ కొందరు భయంలో ఉన్నారు. ఆ భయంలోంచి ప్రభు వారు అందరిని తప్పించును గాక. ఈ సువార్త కూడిక ద్వారా కొందరికైనా ఆ భయం నుంచి విడుదల కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డవే, ఆ దినము వరకు ఆయన నేను కాపాడుతాడు. ఈ భూమి మీద సరైన సంబంధమైన శ్రమలోంచి నేను కాపాడుతాడు. ప్రతి అపాయం నుంచి నేను తప్పిస్తాడు. ప్రతి రోగం నుంచి నేను తప్పిస్తాడు. ప్రతి ఇరుకు నుంచి ప్రభు నేను తప్పిస్తాడు. అంతేకాదు, రేపు ఆయన వచ్చినప్పుడు ఉగ్రతలో నువ్వు పడిపోకుండా కూడా నేను తప్పిస్తాడు. ఆయనతో ఉండడానికి నేను తీసుకొని వెళ్తాడు. ఇటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రాత్రి మీరు గుర్తించండి, ఆ కృపలో దేవుడు మన భద్రం చేశాడు. అటువంటి గొప్ప వెలుగును మనం త్వరలో చూడబోతున్నాం. అటువంటి ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు నిజంగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ జీవాన్ని ప్రకటించే సంఘాన్ని ఈ గండేడు ప్రాంతంలో ప్రభు లేపినందుకు కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. అనేకులకి ఇక్కడ ఆహారం దొరుకుతుందని, అనేకులకి ఇక్కడ వెలుగుందని,
అనేకులకి ఇక్కడ జీవం ప్రకటించబడుతుందని ప్రభువే రుజువుపరిచిందా? ప్రభు రుజువుపరుస్తాడండి. ఆ వెలుగును అనేక మందికి ప్రభువే రుజువుపరుస్తాడు. మనం ఏదో పేతురు గారిని ఏదో హైలైట్ చేస్తా అందరికి తెలుస్తుందని, సామీలు పేటర్ గారిని ఏదో హైలైట్ చేస్తా అందరికి, అది కాదు. మనం ఎంతవరకు గొప్పగా చెప్పగలం? ఎంతవరకు చెప్పగలం? ఎన్ని గంటలు చెప్పగలం? ఎంతసేపు చెప్పగలం కదా? మన బోర్ అంత గొప్పది కాదు, కానీ ప్రభు బోరు చాలా గొప్పది. ఆయన కడబోర ఊదగా మొత్తం ఎంత వినబడుతుంది? ప్రపంచం అంతా వినబడుతుంది కదా. అంత గొప్ప బోరతో ప్రభువే మనల్ని గణపరచబోతున్నాడు. ప్రభువే మనల్ని గణపరచబోతున్నాడు. మన గురించి చాలా గొప్పగా ప్రభు చెప్పబోతున్నాడు. ఆ గొప్ప స్వరాన్ని ప్రభు మన త్వరలోనే మనం వినబోతున్నాం. కాబట్టి అటువంటి కృపలో భద్రం చేసిన ప్రభు స్తోత్రం. ఆ దినము వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. రెడీ, చివరిగా మాట చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను, ఆ హేతు అంటే హేతు అనుకున్నారు, పైన సువార్త అని చెప్పాడు. ఏంటమ్మా పైన? సువార్త అన్నాడు. 10వ వచనం ఏమన్నాడు? ఆ సువార్త ఏంటి? జీవమును గురించి చెప్పడమే సువార్త. జీవాన్ని గురించి చెప్పడమే సువార్త అయితే, ఆ సువార్త కొరకు పౌలు గారు ఏం పడుతున్నారు? శ్రమ పడుతున్నారు. గాని చదవండి ఇప్పుడు. ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక ఆ రోజు నేను సిగ్గుపడను. ప్రభు స్తోత్రం. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నీ సువార్త కొరకైతే, నువ్వు అనుభవిస్తున్న ప్రతి నింద కూడా అది జీవాన్ని గురించిన ప్రకటించే అనుభవంలోనే భాగం అయితే, ధైర్యంగా ఇలా చెప్తావు, ఇలా చెప్తూగాక ఖచ్చితంగా నేను ఆయనను ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపడను. ప్రభు స్తోత్రం. ఆ దినమున ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. ఆ దినమున నువ్వు సిగ్గుపడవు. ఎందుకనంటే నువ్వు ఇప్పుడు పడుతున్న శ్రమలు చెప్పండి చాలా గొప్పవి. సువార్త కొరకు శ్రమ పడుతున్నావు. ఓ మాట చెప్పనా? మా పని లేదు, మేము చేసుకుంటూ మమ్మల్ని అనేవాడు ఎవడని ఉంటాడు. ఈ మొదటి శబ్దం కొంత దూరం వెళ్తుంది కదా. కొందరు ఏమనుకుంటారు? రకరకాలుగా అనుకుంటారు, అనుకోరా? అలాగే ఇప్పుడు సామీలు పేటర్ గారు ఉన్నారు. ఆయన ఉద్యోగం చేసుకుంటే ఎంతగానో తెచ్చుకోడా. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్నారు గతంలో. ఓ మంచి శాలరీ అతను రాలేదా? కానీ ఈ రోజు మరి నిందలు, అవమానాలు, శ్రమలు ఇవన్నీ దేని కొరకు? సువార్త కొరకే కదండి. ఇప్పుడు ఇక్కడ సేవకులు ఉన్నారు, ఇంతమంది త్యాగం చేసి సువార్తను ప్రకటించాలి, అనేక మందికి సువార్త వెళ్ళాలని ఆశే కదండి. మరి ఈ భాగంలో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి. వీళ్ళకి పని పాట లేదనే వాళ్ళు ఉన్నారు, ఇంకే పని వీళ్ళకి లేదని అనుకునే వాళ్ళు ఉన్నారు, హేళన చేసే వాళ్ళు ఉన్నారు, తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వెనకాల తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, ముందొచ్చి తిట్టే వాళ్ళు ఉన్నారు. మరి ఈ నిందలు, ఈ అవమానాలన్నీ చూస్తున్నాం కదా. కానీ ధైర్యంగా మాట చెప్తున్నాడు పౌలు గారు, ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతున్నాను. ఇవన్నీ నా ప్రభు చూస్తున్నాడు, నన్ను ఆయన సిగ్గుపడనివాడు. ఈరోజు అవమానపరిచే వాళ్ళు ఎవరు అక్కడ కనబడరు. ఒకవేళ ప్రభులో ఉండి నువ్వు అవమానపరుస్తున్నావా, ఒకవేళ అక్కడ నీకు అర్థమవుతుంది అసలు ఈ జీవాన్ని ప్రకటించే వ్యక్తి ఎంత గొప్పవాడు. ఈ జీవాన్ని ప్రకటించే వ్యక్తికి దేవుడు ఎంత ఆధిక్యత ఇవ్వబోతున్నాడో ప్రభు అక్కడ చూపించబోతున్నాడు. ధైర్యంగా ఒక మాట చెప్తున్నాం, ఈ రోజు మేము పడుతున్న నింద, ఈ బాధలన్నీ కూడా కేవలం సువార్త నిమిత్తం, జీవ ప్రకటన గురించే. దాని కొరకే కదా మా ఊర్లో మేము వ్యతిరేకమైపోయాం, దాని గురించే కదా మా బంధువులకు మేము వేరయ్యాం, దాని గురించే కదా ఈరోజు మేము అవమానాలు పడుతున్నాం. ఇవన్నీ దేవుని స్తోత్రం. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతున్నాను, నా శ్రమంతా ఆయనకి తెలుసు, ఆయన నన్ను సిగ్గుపడనివాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు, నేను పడుతున్న ఈ శ్రమలన్నీ కూడా కేవలం సువార్త నిమిత్తమే అని అన్నాడు. కాబట్టి ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలన్నీ మీ మీదకి వచ్చినా మీరేం భయపడద్దు, ఎందుకంటే త్వరలో ప్రభు గొప్ప ప్రతిఫలం మనకి ఇవ్వబోతున్నాడు. జనులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు ధన్యులు, మీరు గదిలోనికి వెళ్ళి ఏడవండి అని అనలేదు, ఆనందించండి. మనుషులు మీ మీద చెడ్డ మాటలు ఎలా చెప్పినప్పుడు మీరు సంతోషించండి అని చెప్పాడు. ఎందుకంటే పరలోకమంది మీ ఫలము అధికమవుతున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంతమంది దూషించే వాళ్ళు, తిట్టే వాళ్ళు, అవమానపరిచే వాళ్ళు ఎంత పెరుగుతున్నారో చెప్పండి, అంత బహుమానం. దేవునికి స్తోత్రం. ఆ కృపలో దేవుడు మిమ్మల్ని నడిపించిన కాక ఎవరి గురించి ఆలోచించకండి. నువ్వేంటో నీ ప్రభుకి తెలుసు, నువ్వేంటో నీ ప్రభుకి తెలుసు. కాబట్టి ఇలాగ అనుకోండి, నేనేంటో నా ప్రభుకి తెలుసు, కాబట్టి నేను ఆయనని ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపడినవాడు.
అటువంటి కృపలో దేవుడు మనం భద్రం చేయను గాక. జీవాన్ని ప్రకటించే సంఘాన్ని ప్రభు లేపాడు. జీవాన్ని వెలుగులోకి తెచ్చింది ఆయనే కాబట్టి దాన్ని ప్రకటించే వారిని వెలుగులోకి తేవాల్సిన బాధ్యత కూడా ఎవరిది? ఆయనదే. ఆ కృపలో దేవుడు నడిపించును గాక. రైట్, మిమ్మల్ని అందరినీ ఆ కృపలో దేవుడే భద్రం చేయను గాక. ఆ దినము వరకు ఆయన కాపాడతాడు. అందరూ చెప్పండి, ఆ దినము వరకు ఆయన నిన్ను కాపాడతాడు. తండ్రి ఆయనకి అప్పగించిన మనుషులు ఎవరో కాదు, మనమే ఆయనకి అప్పగించబడ్డాం. ఆయన మనల్ని కాపాడుతాడు, భద్రం చేస్తాడు, ఆ దినము వరకు కాపాడతాడు. అటువంటి కృపలో ఈ గండ్రేడ్లో ఉన్న సంఘ పిల్లలందరూ కూడా భద్రం చేయబడుదురు గాక. అలాగే ఈ యొక్క కూడికి చేరవచ్చిన మీరు మీ సంఘాలు భద్రం చేయబడును గాక. ప్రభు స్తోత్రం. తలవంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ఆ దినము వరకు కాపాడే సమర్థుడా, శక్తి కలిగిన వాడా, మా జీవాధిపతి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అవునయ్యా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు అప్పగింపబడిన దాన్ని ఆ దినము వరకు కాపాడగలరు. ప్రభువా, మేము మీకు అప్పగించబడ్డాం. మీ సంగతులతో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. ఆ సంగతులను బట్టే మీరు ఆనందించండి అని చెప్పారు. కానీ ఆ కాలంలో పని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు. కానీ అది అతిశయానికి కారణం. అది ఎవరు గొప్ప అని అతిశయంలోకి తీసుకుని వెళ్తుంది. కానీ మీ పేర్లు పరలోకపు జీవగ్రంథంలో రాయబడ్డాయని ఆనందించండి అని చెప్పారు. అవునయ్యా ప్రభా, ఎవరైతే మిమ్మల్ని అంగీకరించారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. ఆ జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడుతున్నాయో వారి మరణంలో నుండి జీవంలోనికి దాటిన వారు, రేపు మీరు వచ్చినప్పుడు భూమి మీద రాబోయే ఆ ఉగ్రతలో నుండి తప్పించబడుతున్న వారు, గ్రంథములో ఎవరి పేర్లు అయితే దాఖలు చేయబడ్డాయో వారందరూ కూడా ప్రభా భద్రం చేయబడిన వారని చెప్పారు. ఈ రాత్రి ప్రభా ఈ స్థలంలోనికి ఎంతమందిని అయితే మీరు తీసుకుని వచ్చారో వారందరితో మీరు మాట్లాడారు ప్రభా. మిమ్మల్ని అంగీకరించిన వారి పేరు జీవగ్రంథంలో ఉన్నాయి ప్రభా. నాయన, నీ కొరకు జీవించి ఆ జీవాన్ని అనుభవిస్తున్న వారి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటాయని సెలవిచ్చారు. ఈ స్థలానికి వచ్చిన వారు మిమ్మల్ని అంగీకరించిన వారైతే వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడును గాక. ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించలేని వారి మౌన శబ్దం ద్వారా నీ మాటలు వింటే ప్రభువా చాలా ఉచితమైన రక్షణ వారు నాయన పొందుకోవడానికి, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడడానికి మీ కృప దయచేయండి. మీరు త్వరగా రాబోతున్నారయ్యా. ఏ రీతిగా మీరు వెళ్ళారో మరి అదే రీతిగా మీరు రాబోతున్నారు. ఆ మేఘస్తంభాన్ని చూసిన ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో మా ప్రభు మేఘాన్ని పంపించాడని ఆనందించినట్లుగా ఈరోజు సంఘముగా ఉన్న మేము ఆ మేఘాన్ని చూసినప్పుడల్లా ఇదిగో ఆ మేఘం మీదే నేను రాబోతున్నాను, ఆ మేఘం మీద నేను ఎక్కి మేఘ వాహనుడై నేను వెళ్ళబోతున్నానని, ఆ మేఘమే వాహనముగా నా కొరకు వచ్చిందని చూసిన ప్రతిసారి ఆనందించే కృప, ఆ అనుభవంలో మీరు మమ్మల్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేకులుగా నిశ్చయిత లేదు, ఇంకా నేను వెళ్తానా లేదా అన్న భ్రమలో ఉన్నారు ప్రభువా. కానీ ఇక్కడ నిశ్చయిత కలిగించే, జీవాన్ని ప్రకటించే చక్కటి సంఘాన్ని మీరు లేపుకున్నారు. ఈ సంఘం ద్వారా నీ వెలుగు, జీవం నన్ను మూలలకి వ్యాపించే కృప దయచేయండి. జీవాన్ని ఎవరు ఆపలేరు, జీవాన్ని ప్రకటించే వారిని కూడా ఎవరు బంధించలేరు. నాయన, ఇక్కడ జరుగుతున్న పరిచర్యను మీరే వెలుగులో తీసుకురాబోతున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను మీరే ప్రభావంతో నిరూపించబోతున్నారు. ఆ కృపలో ఈ సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల కుటుంబాలు భద్రం చేయబడిన దాకా వారు అనిపిస్తున్న ఆనందం అనేక ప్రజలు ఆనందించాలని, సంతోషించాలని ఆశపడి కూడుకులు ఏర్పాటు చేస్తున్నారు. రావాల్సిన దీవెన సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఈ మౌత శబ్దం ఎంతమంది అయితే మాటలు వారి కుటుంబాలు దీవించబడును గాక. వారుకున్న ప్రతి అక్కర యేసు ప్రభు నామలో తీర్చబడును గాక. సహాయం చేయండి, కృప దయచేయండి. కూడికంతా కూడా ఘనముగా మీరు జరిగించినది స్తోత్రాలు చెల్లిస్తుంది. ఏ లోటును మేము చూడటం లేదు, ఏ అక్కరను మేము చూడటం లేదు. నువ్వు నాతో మాట్లాడవు, అదే మాకు చాలు ప్రభు. మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని మీరు బలపరిచారు, మీ ప్రేమను రుజువుపరిచారు. కనుక నాయన, ఏముంది ఏమి లేదని కాదు, మీ స్వరం మా దగ్గర ఉంది. మీరు మమ్మల్ని ప్రేమించారు కనుకనే మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇస్కరియోతు యోధ కాని యోధ చెప్పినట్టు మాకు మాత్రమే ఇట్టి సంగతులు నువ్వెందుకు నేర్పిస్తున్నావు అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పినట్లుగా ఆ ప్రేమను మా మీద కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఘనముగా మీరు జరిగించిన కూడుకును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ వచ్చిన బిడ్డలందరికీ కృపాక్షేమాలు కలుగును గాక అని ప్రకటిస్తూ కూడుకును ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.